శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం సంత్ గులాబ్ బాబా వారి యొక్క దివ్య లీలల స్మరణంలో మనం 22వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా ఈ గ్రంథాన్ని రచించినటువంటి కీర్తిశేషులు స్వర్గీయ పిచ్చయ్య మాస్టార్కి మనం శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ, ఇవాళ లీలాఘట్టం ఏమిటి అంటే దైవం మానుష రూపేణ గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబ్ బాబా గోపాల. పరమాత్మని సత్యం శివం సుందరం అని అంటారు. పరమాత్మ స్వరూపులైనటువంటి అవతార పురుషులు అంతమంది కూడా సుందరమైన రూపాన్ని కలిగి ఉంటారు. శ్రీరామచంద్రమూర్తి ప్రియదర్శనుడై మనోహరమైనటువంటి సౌందర్యంతో తేజరిల్లేవాడని వాల్మీకి వచనం. పుంసాం మోహన రూపాయ అన్న శ్లోకపాదం ఈ విషయాన్ని రూఢి చేస్తుంది. మగవారిని సైతం సమ్మోహనపరిచే రూపం శ్రీరామచంద్రమూర్తిది. నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీకృష్ణుని విషయం చెప్పడానికి పని లేదు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ అంటే అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి గుణగణాలు కలవాడని అర్థం. శ్రీకృష్ణ భగవానుడు వేణుగానం విని గోవులు, గోపికలు, గోపాలుడు పరవశించిపోయేవారట. కొందరు పాలు పిండుతూ ఆగగా మరికొందరు పాలు దింపుతూ ఆగిపోయేవారు. కొందరు భోజనం చేస్తూ లేచేవారు. బిడ్డలకు పాలిస్తున్న తల్లులు కూడా బిడ్డలను అవతల పెట్టి ఆయన మనోహర రూపాన్ని దర్శించడానికి బయటికి పరుగులు తీసేవారు. ఒక్క మానవులేమిటి, వృక్షాలు, పశుపక్షాదులు సైతం శ్రీకృష్ణ భగవానుడు తాలూకా వేణుగానానికి పరవశించిపోతూ ఉండేవి. అందుకే సంగీతానికి అంత శక్తి ఉన్నది. అదే వేదానికి కూడా వేదం శబ్దం, వేదం శబ్దం, సంగీతం స్వరం. కాబట్టి ఈ రెండిటికి అంతటి మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది. అలాగే కృష్ణావతారమైనటువంటి శ్రీ గులాబ్ బాబా వారి రూపం మనోహరమైనటువంటి తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బ్రహ్మతేజం ఒలిగే ముఖమండలం, గులాబీ పుష్పం తన సుందరమైనటువంటి ఆకృతి వాసనలతో ఎలా అందరినీ ఆకర్షిస్తుందో అలాగే బాబా సర్వకాల సర్వావస్థలయందు అంతమందిని సర్వులని సమ్మోహింపజేసి ఆకర్షిస్తూ ఉంటారు. బాబా ఎక్కడికి వెళ్ళినా స్త్రీ పురుషాదులు వారిని విడిచి వెళ్ళేటప్పుడు హృదయ విదారకంగా శోకిస్తారు. బాబా వేణుగానంచే భక్తులు పరవశించి నాట్యం చేయడం పరిపాటి. అందుచేతనే వారిని కానీ వారి చిత్రపటాన్ని కానీ చూసినప్పుడు వారిపై అంటే అపారమైనటువంటి ధాన్యపు కుప్పలు రాసులు ఎలాగుంటాయో వాటిని రైతు ఒక గింజ కూడా పోకుండా ఎలాగైతే కాపాడుకుంటాడో, కేంద్రీకరిస్తాడో, అలాగే ధ్యానం మనకి అప్రయత్నంగానే నిలుస్తుంది. వారి విలక్షణమైనటువంటి రూపాన్ని చూడటానికి ఎన్నో వందల వేల మైళ్ళ దూరాన్ని నుంచి వేలాది మంది నాగపూర్ టాకర్ఖేడాకి, కాటేల్కి పర్వదినాల్లో వస్తుంటారు. అంతేకాదు ఎన్నో రాష్ట్రాల ప్రజలు బాబాని ఆహ్వానించి తీసుకువెళుతూ ఉంటారు. ఎప్పుడు అలుపు సులుపు ఎరగక నిర్విరామంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇది వారి జీవితంలో జరిగే నిత్యమైనటువంటి ప్రక్రియ. యోగులు, ఋషులు, మునులు వేలాది మంది వేలాది సంవత్సరాలు తపస్సు చేసినా దొరకనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం, కృష్ణావతారమైనటువంటి గులాబ్ బాబా వారి దర్శనం ద్వారా మనకి ఈనాడు లభిస్తోంది. ఇదే ఇందులో ఉన్నటువంటి పరమ భాగవతోత్తమైనటువంటి పరమరహస్యం. ఇది సువర్ణ సంధి యుగం మాటిమాటికి రాదు. దైవం మానుష రూపేణ అంటే భగవంతుడు మానవుడిగా దిగిరావడం. ఆయా యుగాలలో అవతరించినటువంటి అవతార పురుషులైనటువంటి శ్రీరాముడు, కృష్ణుడు మానవులుగా జన్మించిన కారణాన అనేక అపనిందలకి, దూషణ తిరస్కారాలకి గురయ్యారు వాళ్ళు. ఆనాటి నుంచి నేటి వరకు సామాన్య మానవులు అవతార పురుషులను, ఈ మహాత్ముని ఎన్నో నీలాపనిందలకు గురి చేశారు. సాధారణంగా ఉదాహరణకు చెప్పాలంటే చాలామంది గజానన మహారాజు లాంటి మహనీయులు, చాలామంది అవధూతలు అంతమంది కూడా జీవించిన కాలంలో అనేక అపవాదులకు గురైనటువంటి సంగతి లోకవిదితం. అయితే వారు జీవించిన కాలంలో ఎన్ని బాధలు పడ్డా మేరునగధీరులై నిశ్చలంగా ఉండిపోయారు. మేరు పర్వతం ఎక్కడైనా పిల్లవాయువులకు చలిస్తుందా? పెద్ద పెద్ద పర్వతాలు చిన్న చిన్న అలలకి కదులుతాయా? మనం మహాత్ముల్ని పొగిడినా తిట్టినా
నిందించిన వాటిని తరంగాలుగానే భావిస్తారు. ఈ ధర్మాన్ని మనం పాటించి వాటి అడుగుజాడల్లో నడవాలి. ఇది ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం కూడా. అలా మనం ఆచరించి అనుసరించిన నాడే మహాత్ముల చరిత్రను నిజంగా చదివిన వాళ్ళం అవుతాం. ఒకరోజు సామాన్యుల చేత నిందించబడ్డ మహాత్ములు సమాధి అయ్యాక నేడు ప్రపంచమంతా కీర్తిస్తున్నారు. ప్రస్తుత కాలంలో గులాబాబా వారు, శ్రీ రామసూరత్ కుమార్ యోగి మహాత్ములు మొదలైనటువంటి వాళ్ళు 3 వంతుల సమాజం ఆరాధిస్తున్న ఏదో ఒక వంతు వారిని దుష్ప్రచారాలకి గురి చేస్తూ ఉంటారు. అదే మనం ఇక్కడ ఒక అమృత వాక్యాన్ని గుర్తుంచుకోవాలి. సంత్కో నిందా మత్కరో అంటే సంతులను నిందించకూడదు. ఈ అధ్యాయంలో దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి మానవులు బాబాను ఎన్నో బాధలకు గురి చేశారు, ఎన్నో అపనిందల పాలు చేశారు. మహనీయులు అంతమంది ఇలాంటి వాటికి గురైనప్పటికీ బాబాకు ప్రాణం పోయిందని కొందరు, మరికొందరు జైల్లో పెట్టారని మరికొందరు, ఉరిశిక్ష వేశారని ప్రచారం చేయడం జరిగింది. బాబా పేరు ప్రఖ్యాతలు విన్న కొందరు అసూయపరులు బాబాకి లడ్డూలో విషం పెట్టి తినిపించారు. మరికొందరు జిలేబీలో విషం పెట్టి తినిపించారు. బాబా కాటేల్లో ఉన్న రోజుల్లో ఒక స్త్రీ పాలలో విషం కలిపి బాబాను త్రాగమని ఇచ్చింది. పాలు తాగిన కొంతసేపటికి ఆయన శరీరం నీలివర్ణంగా మారింది. బాబా విషంతో కూడి ఉన్న పాలని వాంతి చేసుకున్నారు. శరీరంపై బొబ్బలు ఏర్పడ్డాయి. వాంతి చేసుకున్న పాలని బాబా పెంపుడు కుక్క తాగి బాబా చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి వారి సాన్నిధ్యంలో ప్రాణాలు విడిచి సద్గతి పొందింది. కాటేల్లో ఆ కుక్క సమాధి ఉంది. బాబా విషపూరితమైనటువంటి పాలను ఎక్కడైతే వాంతి చేసుకున్నారో అక్కడే 3 ఔదంబర వృక్షాలు మొలకెత్తి పెద్దవయ్యాయి. ఇప్పటికీ కూడా వృక్షాలని కాటేల్లో భక్తులు వెళ్ళి చూడవచ్చు. బాబాకు విషమిచ్చినటువంటి స్త్రీకి విరోచనాలు, వాంతులు ప్రారంభమయ్యాయి. ఆమె బాబా కాళ్లపై పడి క్షమాభిక్షను కోరింది. ఆమెను క్షమించి దీవించారు. అంతే కదా, అదే వాళ్ళ గొప్పతనం. అపకారికి ఉపకారం చేస్తారు కదా. రామతీర్థ సంఘటన. రామతీర్థ అనే గ్రామంలో చాలామంది సారాయి కాచి సారా అమ్ముతూ జీవనం చేసుకుంటూ బతుకుతూ ఉండేవారు. ఒకసారి ఆ బట్టీల్లో ఉన్నటువంటి సారాయి అంతా నీళ్లగా మారటం గమనించారు. ఇదంతా బాబా చర్యనని వాళ్ళు తలచి కత్తులు, గొడ్డళ్ళు, కర్రలతో బాబాపై దాడి చేశారు. బాబా దివ్యశక్తి ప్రభావం వల్ల ఎత్తిన చేతులు, ఎత్తిన కత్తులు, గొడ్డళ్ళు, కర్రలు అలాగే వారి చేతుల్లో నిలబడిపోయి వారు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో వారి తప్పును వాళ్ళు తెలుసుకుని బాబాను క్షమాపణ కోరి వెళ్ళిపోయారు. అప్పటి నుండి వారిలో నిజమైనటువంటి పరివర్తన కలిగి బాబా పట్ల పూజ్యభావంతో మెలగడం ప్రారంభించారు. అంటే మద్యపానాన్ని మహాపాపమని విడిచిపెట్టేశారు. ఈత బాగా తెలిసినటువంటి ఒక పహిల్వాన్ బాబాకు మంచి మాటలు చెబుతూ నదిలోకి లోతు భాగానికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి నెట్టివేశాడు. అయితే బాబా నదిలో ఈదుకుంటూ బయటకు రాగలిగారు. చివరికి ఆ పహిల్వానే నీటిలో పడి చనిపోయాడు. మహాత్ముల పట్ల వైరభావం విడిచిపెట్టి ప్రవర్తించిన వారిని నదీమ తల్లి శిక్షించకుండా ఊరుకుంటుందా? పూజ్య బాబాజీ ఒక సందర్భంలో కాటేల్లో ఇలా అన్నారు: నన్ను చంపగలిగే వారి ప్రపంచంలో పుట్టడమే అసంభవం. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అంతమంది శత్రువులు ఏకమై దండెత్తి వచ్చినా నన్ను చంపలేరని ఘంటాపదంగా చెప్పారు కూడా. ఒకరోజు బాబా కుదరి అనే గ్రామానికి వెళ్ళారు. పాటీల్ అనే భక్తుడు బాబాను తన ఇంటికి ఆహ్వానించి స్నానపానాదులు చేయించి భక్తితో షోడశ ఉపచార పూజలు చేసి తల్లి ఒడిలో నిద్రించే పసిబాలుళ్లాగే అతని భార్య ఒడిలో బాబా నిద్రిస్తే పాటీల్ భక్తుడై ఉండి కూడా ఈ చర్యను చూసి శంకించి బాబాను కత్తితో హతమార్చడానికి వచ్చాడు. ఒక కత్తిని రహస్యంగా ఉంచుకుని బాబా పోయే ప్రతి ప్రదేశానికి పాటీల్ వెళుతూ ఉండేవాడు. భక్తుని కదలికలు గమనిస్తూనే ఉన్నాడు. ఒక కార్యక్రమం జరుగుతూ ఉండగా వేలాది మంది భక్తులు బాబాను పుష్పమాలాంకృతంగా చేస్తూ ఉంటే బాబా అతన్ని చూసి ఇలా అన్నారు: ఏమయ్యో, అందరూ పూలు పళ్ళు దక్షిణతో నన్ను సత్కరిస్తూ ఉంటే నువ్వేమో నన్ను కత్తితో సత్కరిద్దామని అనుకుంటున్నావు కదా. ఈ మాటలు వింటూనే బాబా గారి దివ్యత్వానికి దిగ్భ్రాంతి చెందాడు. తప్పు తెలుసుకుని బాబాగారి పాదాలపై పడి బోరున శోకిస్తూ క్షమాభిక్ష కోరాడు పాటిల్. బాబా అతన్ని క్షమించి ఆశీర్వదించారు. సద్గురువు అంటే బోధించేవాడు మాత్రమే కాదు, తట్టి లేపేవాడు, హెచ్చరించేవాడు కూడాను. అలాగే బాబాను ఎగతాళిని చేసినటువంటి యువకులు ఒకరోజు బాబా భక్త బృందంతో పారోలాస్ గ్రామం వెళ్ళారు. ఆ గ్రామంలో ఒక దేవీ మందిరం ఉంది. బాబా చేరిన సమయానికి ఆ మందిరానికి తాళం వేసి ఉంది. ఆ ఊరి గ్రామస్తుడు మందిరం తాళాలు తీసుకొస్తానని చెప్పి పొరపాటున వేరే తాళపు చెవులు తెచ్చాడు. మందిరం తాళం తీయడానికి తాళపు చెవులతో ప్రయత్నించారు, కానీ తాళం తెరవబడలేదు. కొందరు విద్యావంతులైనటువంటి యువకులు బాబాయే తాళం తీయాలని ఎగతాళిగా కేరింతలు పెట్టారు.
బాబా వారి అపహాస్యపు మాటలను పట్టించుకోలేదు. బాబా మందిర తాళానికి నమస్కారం చేసి లాగారు. తాళం ఊడి మందిర ద్వారం తెరుచుకుంది. అంత పెద్ద తాళం బాబాలాగానే ఊడి వచ్చినందుకు ఆ యువకులు అవమానంతో తలలు దించారు. వాళ్ళంతమంది వినమ్రులై బాబా గారికి పాదాభివందనాలు చేశారు. ఈ సంఘటన చూసినటువంటి పారోలాస్ వైద్యుడు శ్రీ భాటియా రాజారాం గోపాల్ గాంధీ భక్తుడు నివ్వెరపోయారు. ఇక్కడ బాబాకు విషం పెట్టిన స్త్రీ సాంగలి గ్రామంలో ఒక దుష్ట ప్రవృత్తి గల స్త్రీ ఉంది. బాబా సిద్ధపురుషుడా కాదా అనే విషయాన్ని తేల్చుకోవాలని గట్టిగా తీర్మానించుకుంది. అంతేకాక బాబాని అందరిలో అవమానపరచాలని, అసలు రంగు బయట పెట్టాలని చెడు సంకల్పంతో రొట్టెలో పచ్చడిలో విషం కలిపి తయారు చేసింది. భక్తి ప్రపత్తులను నటిస్తూ బాబాను తినమని కోరితే ఆమె దుష్ట ప్రవృత్తిని తెలుసుకున్నటువంటి బాబా భక్తులు పెట్టమని అడిగినా పెట్టకుండా రొట్టెనంతా తిన్నారు. అందులో ఉన్న విషాన్ని గరళకంఠుల్లా హరించి కొద్దిసేపటికల్లా బాబా శరీరం నీలిరంగుగా మారింది. విషప్రభావం చేత కొద్దిసేపే అస్వస్థత చెందారు. మహాత్ముడైనటువంటి బాబాకి విషం పెట్టిన ఫలితం ఊరకపోతుందా? వెంటనే మెలికలు తిరిగే కడుపు నొప్పితో ఆమె నేలపై దొర్లింది. దొర్లుతూ శంకర భగవాన్ గరళకంఠ, నేను దుర్మతిని, నీచురాలను, నిన్ను పరీక్షించాలని నీ బండారం అంతా అందరిలో బయట పెట్టాలని కుట్ర పన్నానయ్యా. ఓ కృష్ణ కన్నయ్య, నన్ను క్షమించి అని బోరును ఏడుస్తూ నేలపై తలబాదుకుంటూ బాబా పాదాలపై పడింది. అపార కరుణామయుడైనటువంటి బాబా ఆమె పడే బాధ నుండి స్వస్థత కలిగించి క్షమించి దీవించారు. అందరూ జయజయనాదాలతో గరళకంఠ, ఆదిశేష, అనంతసేన అంటూ దిక్కులు పిక్కటిల్లేలాగా మార్మోగేలాగా పలికారు. మహాత్ములను చెడు తలపెట్టినా వారు మనకు మేలే చేస్తూ ఉంటారు. ఓం సుప్రదాయ నమః అని బాబాను ప్రార్థిస్తే దీని అర్థం అపకారం తలపెట్టినా క్షమించేవాడని అర్థం. బాబాను నిర్బంధించిన భక్తుడు. కాటోల్ తాలూకాలో బెలోనా అనే గ్రామం ఉంది. కాటేల్ మహారాష్ట్రలో ఉన్న రెండు వేరువేరు ప్రాంతాలని మనం తెలుసుకోవాలి. శ్రీ జోషి, బెలోనా గ్రామ నివాసి జోషి గారు బాబా భక్త బృందాన్ని తన ఇంటికి ఆహ్వానిస్తే బాబా వెంట వచ్చిన భక్తులందరికీ మర్యాదలు చేశారు. ఆ రోజు రాత్రి బాబా భక్తులతో అక్కడ బస చేశారు. కామధేనువైనటువంటి బాబా చెప్పా పెట్టకుండా పోతారేమో అనే ఉద్దేశం జోషికి కలిగింది. బాబా నిద్రిస్తున్న సమయాన గది ఇనప చువ్వలతో చేసినటువంటి తలుపుకు తాళం వేసి తాళం చెవి తన వద్ద ఉంచుకున్నారు. జోషి సర్వాంతర్యామి, బాబా గారికి తెలియనిది ఏమిటి ఉంటుంది. బాబా అర్ధరాత్రి లేచి చూడగా తాళం వేసి ఉంది. బాబా తలుపుల మీద చెయ్యి పెట్టగానే తెరుచుకున్నాయి. బాబా రాజ్ డఫ్ వాలా బయలుదేరారు ఎక్కడికో. ఈ విషయం ఉదయాన్నే గ్రామస్తులందరికీ తెలిసింది. జోషి తెలివి తక్కువతనాన్ని గురించి అందరూ చెప్పుకుని నవ్వుకున్నారు. భగవంతుడిని భక్తితో బంధించవచ్చేమో కానీ భౌతికంగా బంధించడం ఎవరికీ సాధ్యం కాదది. అక్కలకోట స్వామి వారి చరిత్రలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. బరోడా రాజైనటువంటి మల్లారావు గైక్వాడ్ అక్కలకోట స్వామిని తన ఆస్థానంలో ఉంచుకోవాలని ఆశించి స్వామిని తీసుకొస్తానని చెప్పి బయలుదేరాడు తాత్యా సాహిబ్. ఇతను అసమానమైనటువంటి యుక్తితో స్వామిని పల్లకీలో కూర్చోబెట్టి తాళం వేసి కడప్గాం స్టేషన్కి తీసుకొచ్చాడు. పల్లకీ దించి తాళం తీసి చూస్తే స్వామి కనిపించలేదు. కాబట్టి మహనీయులను బంధించడం మన వల్ల కాని పని. కాబట్టి ఇది అవివేకం. కాబట్టి దయచేసి మనం ఎల్లప్పుడూ నాలుగు యందు నామం నడయాడుతూ పాదాల యందు మన శిరస్సు ఉంచి కన్నీళ్లతో వారి పాదాలని కడిగితే ఆర్తితో భక్తితో ఎప్పుడూ కూడా నామాన్ని నడయాడుతూ ఉంటే వారు ఎప్పుడూ కూడా అదృశ్య రూపంలో మన చుట్టూనే ఉంటూ ఉంటారు. ఇది మనం గ్రహించాలి. అలాగే పారస్ నివాసి శ్రీ రాజారాం పాటిల్ కడసైన భక్తుడు 16/10/83లో సాంగి బాలాపూర్ తాలూకా గ్రామంలో జరిగినటువంటి సంఘటన. బాబా సంకీర్తన కార్యక్రమం జరిగే సమయంలో ఒక స్త్రీ విషం కలిపినటువంటి పాలు తాగమని బాబాకి ఇచ్చింది. ఆ పాలని బాబా గారు సేవిస్తే కార్యక్రమం అయ్యాక తన భక్తులైనటువంటి పాండ్య ఇంట్లో పడుకున్నారు. ఆ సమయంలో ఎక్కడి నుండో ఒక నాగుపాము వచ్చి బాబా శరీరంపై తారాడుతున్నది. దానిని అదిలిస్తే బాబాను కాటేస్తుందని నేను పాండ్యే భయపడి చూస్తూ ఉండిపోయాం. శరీరంపై పాకుతూ కాళ్ళ దగ్గరికి వచ్చి తన కోరలతో బాబా పాదంపై కొట్టి విషాన్ని లాగేసింది. ఈ పాము వెళ్ళాక బాబా నిద్ర నుంచి లేచి నన్ను ఎవరూ చంపలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుపోతూ ఉంటే నా పని నేను చేసుకుపోతూ ఉంటానని అన్నారే కానీ తనకు అపకారం చేసినటువంటి వారిని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇది మహనీయులు చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం.
అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబ్ బాబా గోపాల.